తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేజీవీ తెలుగు. భారత్లో హై వోల్టేజ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు ఎక్కువగా ఆధారపడుతోంది బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోల మీద కాదు. వారు ఈ తరహా ప్రచారం చేసినా సోషల్ మీడియాలో ప్రచారంపైనే ఎక్కువ కేంద్రీకరిస్తున్నారు. విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. సొంత సైన్యాలే కాదు, అద్దె ఇన్ఫ్లుయెన్సర్స్ పెరిగిపోతున్నారు. ఈ పరిస్థితి ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించబోతోందా? ప్రపంచంలో ఉన్న జనాభాలో సగానికి పైగా భారత్, చైనాల్లోనే ఉన్నారు. చైనా ప్రజాస్వామ్య దేశం కాదు. ఆ దేశంలో చైనా సోషల్ మీడియాలు ఉంటాయి, బయటి వాటికి ఛాన్స్ ఉండదు. కానీ భారత్ ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో విదేశీ సోషల్ మీడియాలదే హవా. అంతేకాదు, మన దేశంలో 1 GB డేటా చాలా తక్కువ. అమెరికాలో ఇంటర్నెట్ కోసం 1 GB డేటా వాడుకుంటే $6 ఖర్చు అవుతుంది, అంటే దాదాపుగా $500. మన దేశంలో 1 GB డేటా $13కే వినియోగదారులకు లభిస్తుంది. ప్రపంచంలో డేటా అత్యంత చీప్గా లభిస్తున్న దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉంది. చవకగా లభిస్తున్న డేటా, స్మార్ట్ ఫోన్ల విప్లవంతో భారత పౌరులంతా ఆన్లైన్లోకి వచ్చేశారు. భారత్లో ఉన్న ప్రజల్లో 1000 మందిని రఫ్గా తీసుకుంటే దాంట్లో 800 మంది ఆన్లైన్లో ఉంటున్నారు. వీరిలో 442 మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు. అంటే వారి చేతుల్లో ఫోన్ ఉంటుంది. అది చాలు అన్నట్లుగా సోషల్ మీడియా విస్తరించింది. ఆ సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు ఊహించని విధంగా వాడుకుంటున్నాయి. రీల్స్, యూట్యూబ్ వీడియోస్, ఇన్ఫ్లుయెన్సర్స్, పాడ్కాస్ట్, ఇలా ఏ పద్ధతిలో ఛాన్స్ ఉంటే ఆ పద్ధతిలో రాజకీయ పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. రాజకీయ పార్టీలు అసలు ప్రచారం కన్నా సోషల్ మీడియాలో ఓటర్లను ఎలా ప్రభావితం చేయగలుగుతున్నామన్నది చూసుకుంటున్నారు. మన దేశంలో మొదటి సోషల్ మీడియా ఎలక్షన్గా 2014 ఎన్నికలను చెప్పవచ్చు. అప్పట్లో నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఆయన ఇమేజ్ని ఊహించనంతగా పెంచిందనేది అందరూ అంగీకరించే విషయం. సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే రాజకీయంగా ఎలా లాభపడవచ్చో బీజేపీ చూపించిన ఎన్నికది. సోషల్ మీడియాను వినియోగించేవారు మన దేశంలో చాలా ఎక్కువ. 229 మిలియన్ ఇన్స్టా యూజర్స్ ఉన్నారు. 535 మిలియన్ వాట్సాప్ యూజర్స్, 315 మిలియన్ల మంది ఫేస్బుక్ యూజర్స్, 462 బిలియన్ యూట్యూబ్ యూజర్స్ ఉన్నారు. ఒక్కరు ఒక్కటే వాడాలని లేదు, ఒక్కొక్కరు 4గింటిలోనూ యాక్టివ్గా ఉంటున్నారు. అందుకే ఈ సోషల్ మీడియా వ్యవస్థలన్నిటిలోనూ రాజకీయ పార్టీలు వేలు పెట్టాయి, సొంత వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే రాజకీయ పార్టీలు అంతటితో ఆగిపోవటం లేదు. ఎవరు ఓటర్లను ప్రభావితం చేయగలరు అనుకుంటే వారికి ప్యాకేజీలు ఇచ్చి మరీ ప్రచారం చేయించుకుంటున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో ప్రచారం చేసే వారి మార్కెట్ అంతకంతకు పెరుగుతోంది. మంచి ఫాలోయింగ్ బేస్ ఉన్న వారికి లక్షలు చెల్లిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెట్ ఇప్పుడు $289 మిలియన్. 2 ఏళ్లలో అది $400 మిలియన్ చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. వీరంతా రకరకాల పద్ధతుల్లో తమ క్లయింట్కు మేలు చేసేలా ప్రచారం చేస్తున్నారు. ఇక యూట్యూబర్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. మన దేశంలో రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవటంలో బీజేపీ ముందుంది. ఆ పార్టీ ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి మాధ్యమాల్లో ఇతర పార్టీలు అందుకోలేనంత ఫాలోవర్స్ ఉన్నారు. నేతల్లో మోదీకి ట్విట్టర్లో 100 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారు. రాహుల్ గాంధీకి 25,000 మిలియన్ల ఫాలోవర్స్ మాత్రమే. అయితే వారు కూడా శక్తి వంచన లేకుండా సోషల్ మీడియాను వినియోగించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే శక్తి సోషల్ మీడియాకు ఉంది. అందుకే 2024 ఎన్నికల్లో సోషల్ మీడియాపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్, డీప్ ఫేక్, హేట్ స్పీచ్ వంటివి స్ప్రెడ్ చేసి ఎన్నికల్లో పార్టీలు లబ్ధి పొందనున్నాయి. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి చైనా కూడా ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. AI టెక్నాలజీతో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. చాలా దేశాల్లో సోషల్ మీడియా ఎన్నికలను ప్రభావితం చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇండియాలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అందుకే ఓటర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఎదురుగా చూసేది కూడా ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. అలాంటి భావన సోషల్ మీడియా కల్పిస్తోంది.
ఇక రాజకీయ పార్టీలు చేసే మాయ గురించి చెప్పాల్సిన పని లేదు. ఓటర్లే అవగాహన పెంచుకోవాల్సిన కీలక సమయం ఇది. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.